హైదరాబాద్లో సొంత ఇంటి కలకంటున్న మధ్యతరగతి కుటుంబాలకు భారీ షాక్ తగులుతోంది. ఫ్లాట్ కోసం జీవితాంతం కూడబెట్టిన సొమ్ముతో పాటు బ్యాంకుకు రుణాలు తీసుకుని పూర్తి చెల్లింపులు చేసినా ఏళ్లు గడుస్తున్నా ఇల్లు మాత్రం చేతికి రావడం లేదు. నగర వ్యాప్తంగా వేలాది కుటుంబాలు హోమ్ లోన్ ఈఎంఐలు, మరోవైపు ఇంటి అద్దెల భారం మోస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పలు సర్వేల ప్రకారం హైదరాబాద్లో దాదాపు 63,000 ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ ఆలస్యమైనట్టుగా తెలుస్తోంది. ఈ ఆలస్యాల వెనుక ఉన్న కారణాలేంటి? బాధితుల ఆవేదనేంటి? స్పెషల్ రిపోర్ట్. సొంతిల్లు ప్రతి మధ్యతరగతి కుటుంబం జీవితకాల లక్ష్యం. ఆ కలను నిజం చేసుకోవడానికి సంవత్సరాల తరబడి దాచుకున్న పొదుపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, బంగారం అమ్మిన డబ్బు, చేతిలో ఉన్న ప్రతి రూపాయిని బిల్డర్లకు చెల్లిస్తున్నారు. చాలకపోతే బ్యాంకుల నుంచి లక్షల రూపాయల హోమ్ లోన్లు తీసుకుంటున్నారు. కానీ కొందరు నిర్లక్ష్య బిల్డర్లు, మోసపూరిత ప్రాజెక్టుల కారణంగా ఆ కల ఇప్పుడు కన్నీటి కథగా మారుతోంది. పూర్తి డబ్బులు చెల్లించిన తరువాత కూడా ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ కోసం నెలలు కాదు, ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఒకవైపు ప్రతి నెల బ్యాంకులకు ఈఎంఐలు చెల్లించాలి, మరోవైపు అద్దె ఇంటికి రెంట్ కట్టాలి. ఈ భారం కారణంగా కుటుంబాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోంది. ఎంతో మంది పిల్లల చదువులు, వృద్ధుల వైద్యం, కుటుంబ అవసరాలు కూడా ప్రభావితమవుతున్నాయి. ప్రీ లాంచ్ ఆఫర్లు, తక్కువ ధర, తర్వాత హ్యాండ్ ఓవర్, అధిక రాబడి ఇలాంటి హామీలతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. చాలా మంది బిల్డర్లు 80 నుంచి 90% వరకు ముందుగానే చెల్లింపులు తీసుకుంటున్నారు. కానీ హ్యాండ్ ఓవర్ గడువు ముగిసినా కొన్ని ప్రాజెక్టులు ఇంకా పునాదుల దశను కూడా దాటలేకపోతున్నాయి. మరికొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అంటే టీఎస్ రేరా వద్ద ఇప్పటి వరకు ఇలాంటి కేసులపై 3,000కు పైగా ఫిర్యాదులు నమోదైనట్లు సమాచారం. అయినప్పటికీ వేగంగా పరిష్కారం లభించడం లేదని బాధితులు వాపోతున్నారు. పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసి తమ ఫ్లాట్లను అప్పగించాలని ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నారు. The project name is Green Alpha and the construction name is Tripura Construction. So essentially we have made the complete payment 5 years back, but this guy is not doing any work in the project. Currently the project is completely stalled. There's no worker at all, no work is ongoing, and we don't see any chances of getting our flat even within next 3-4 years. We don't know as to what is happening. Our hard earned money is at stake. This is kind of our lakhs and lakhs of money, and this is not only with me, this is more than 500 people. 2018 ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్యలో 34 lakhs కట్టాము, 32 lakhs కట్టాము. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి త్రిపుర కన్స్ట్రక్షన్స్ గ్రీన్ ఆల్ఫా ప్రాజెక్ట్, తెల్లాపూర్ విలేజ్లో. అప్పుడు అప్రూవల్ వచ్చిన వితిన్ 3.5 to 4 yearsలో కంప్లీట్ చేస్తున్నారు. రేరా అప్రూవల్ వచ్చింది 21 సంథింగ్ 22లో ఏమో వచ్చింది. కంప్లీట్లీ స్టాండ్ స్టిల్ అయిపోయింది ప్రాజెక్టు. అది కాక ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ డిమాండ్ చేస్తున్నారు. నేను కట్టింది 2100 per SFT కడితే ఇంకా 2400 ఎక్స్ట్రాగా డిమాండ్ చేస్తున్నారు. కట్టకపోతే మీకు ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి అయిపోతుంది, అది అయిపోతుంది అని బెదిరిస్తున్నారు. సో నేను మార్చిలో కంప్లైంట్ ఇచ్చాను రేరాకి. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రేరా చట్టాన్ని అమలు చేసింది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బిల్డర్లపై కేసులు నమోదవుతున్నా, జరిమానాలు విధిస్తున్నా ప్రాజెక్టులు మాత్రం వేగంగా పూర్తి కావడం లేదు. ఫలితంగా కొనుగోలుదారులు కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ మానసికంగా, ఆర్థికంగా నష్టపోతున్నారు. సొంతిల్లు ఒక కుటుంబానికి కేవలం 4 గోడలు కాదు, జీవితకాల భద్రతకు ప్రతీక. అలాంటి కలను నమ్మకంగా కాపాడాల్సిన వ్యవస్థ మరింత సమర్థంగా పనిచేయాలని, ప్రాజెక్టుల ఆలస్యానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.